ఏపీ ఎన్నికల్లో కూటమి గెలుపు పట్ల విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు హర్షం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష హోదా కూడా సాధించలేదని వైసీపీ ఇప్పటికే నా పరిపాలన అంటే ఏంటో తెలుసుకోవాలని హితవు పలికారు. తనను గెలిపించిన సెంట్రల్ నియోజకవర్గ ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటానంటున్న బోండా ఉమతో మా ప్రతినిధి కాంతి ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్ లో కూటమి నాయకుల ఎన్నికల గెలుపు ప్రభంజనం సృష్టించింది. అదే కోవలోకి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థి బోండా ఉమా గెలుపు సాధించారు. కృష్ణా జిల్లాలోనే అత్యధిక మెజారిటీతో ఆయన గెలవడం జరిగింది. ప్రస్తుతం మనతో బోండా ఉమా అన్నారు. సార్, కంగ్రాచులేషన్స్. గెలుపుని ఎలా చూస్తున్నారు? ఇది ఒక ప్రజా విజయం అండి. ఎందుకంటే రాజకీయ పార్టీ విజయం కాదు, ఒక కూటమి విజయం కాదు, ప్రజల విజయం సాధించారు. 5 కోట్ల మంది ప్రజలు ఇవాళ రాక్షస పాలన నుంచి తమ ఓటు ద్వారా విముక్తి పొందారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అంతులేని అవినీతి వల్ల కరెంట్ ఛార్జీలు, మరి నిత్యావసర సరుకులు, అలాగే చెత్త మీద పన్నులు, ఇంటి పన్ను, నీటి పన్ను, ఆస్తి పన్నులు అన్ని కూడా పెరిగిపోయి భారం అయిపోయినటువంటి ఈ దశలో ఒకవైపు అభివృద్ధి లేదు, ఒకవైపు అంతులేని అవినీతి, ఒకవైపు అసమర్థ పరిపాలన. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా 2 సంవత్సరాల కిందటే డిసైడ్ అయ్యారు. రాబోయే రోజుల్లో అందరూ శ్రీకాకుళం టు ఇచ్చాపురం టు కుప్పం వరకు ఒకే విధంగా ఓటేయాలని నిశ్చయించుకున్నారు. నిశ్శబ్ద విప్లవం లాగా సైలెంట్ గా ఓటేశారు. ఎవరు కూడా ముందు బయటపడలా, ఎక్కడా కూడా ముందు. అందుకనే ఎగ్జిట్ పోల్స్ ఎన్ని కూడా, సర్వేలు ఎన్ని కూడా గెస్టేల్ అయిపోతున్నాయి. జగన్మోహన్ రెడ్డి కూడా అద్భుతమైన విజయం సాధిస్తామని, వాళ్ళ డిపాజిట్లు దక్కని పరిస్థితికి, ప్రతిపక్ష హోదా కూడా దక్కని పరిస్థితికి దిగజారిపోయాడంటే మరి జగన్మోహన్ రెడ్డి ఒకసారి గుండెల మీద చేసుకుని ఆలోచించాలి. చరిత్రలో ఏ పార్టీకి జరిగినటువంటి పరాభవం వైసీపీకి జరిగింది. ప్రజా తీర్పు వచ్చింది. ఇక వైసీపీ మూసేయటమే మంచిదని కూడా నేను సూచనిస్తాను. మీ నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి పైన దాడి చూడొచ్చు, లేకపోతే వెల్లంపల్లి శ్రీనివాసరావు మీ మీద చేసిన కామెంట్స్ చూడొచ్చు. ఇవన్నీ కూడా ప్రజలను ప్రభావితం చేయలేకపోయానుకుంటున్నారా? ఇంతటి మెజారిటీతో మీకు మీ నియోజకవర్గ ప్రజలు గెలుపునిచ్చారు. దీన్ని మీ ప్రజలకు ఏం చెప్తారు? అంటే ప్రజలుని తక్కువగా చూస్తున్న వాళ్ళకి ఇది ఒక గుణపాఠం. ప్రజలు తెలివిగలవాడు, ప్రజలు ఆలోచిస్తారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మీద గులకరాయి దాడి చేయాల్సినటువంటి అవసరం ఎవరికీ లేదు. ఆ వేముల సతీష్కి లేదు, వేముల దుర్గారావుకి లేదు, బోండా ఉమాకి లేదు, ఎవరికి లేదు. కాబట్టే ఆ రోజు ఎన్నో రకాలుగా నా మీద కేసు ప్రయత్నించినా అది వల్ల కాక 8 రోజుల అనంతరం దుర్గారావును వదిలేశారు. అట్లాగే ఇవాళ ఈ వెల్లంపల్లి సీన్ అనేవాడు, నేను చెప్పా ముందే, ఇతను పచ్చి మోసకారి, పెద్ద అవినీతి పరుడు అని చెప్పా. ప్రజలు కూడా ఆలోచన చేశారు. 1 టౌన్లో ఏ విధంగా అవినీతి చేశాడో, ఏ విధంగా అన్ని రకాలుగా నియోజకవర్గాన్ని నాశనం చేశాడో, అవినీతిమయం చేశాడో గమనించే ప్రజలు ఓట్లేశారు. మే 13వ తారీఖు నాడు చివరి రోజు సెంట్రల్ నియోజకవర్గంలో అతను అడుగు పెడతాం అనేది. మే 13 పోలింగ్ 6 గంటలకు అయిపోయినాక ఈ నియోజకవర్గాన్ని వదిలి వెళ్ళిపోయాడు. ఇవాళ కనీసం పోలింగ్ కౌంటింగ్ వచ్చే పరిస్థితులు కూడా అతను లేకుండా పారిపోయాడు. ఇవాళ ఊరు వదిలే పారిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? వెల్లంపల్లి సీన్ అంటే ఎవడు లేడు, తాళాలు వేసి ఊరు వదిలే పారిపోయే పరిస్థితి వచ్చిందంటే అతను చేసినటువంటి అవినీతి పనులు, అతను చేసినటువంటి అన్ని కూడా రేపు బయటకు వస్తాయి. అన్నిటి మీద కూడా విచారణ జరుగుద్ది. చట్ట పరిధిలో అతన్ని శిక్షిస్తుంది. రాష్ట్ర ప్రజలకు ఇంతటి భారీ విజయాన్ని ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రజలకు కూటమి నాయకత్వం ఏం చేయాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్తుంది? చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, మోడీ, మీ ముగ్గురి సమక్షంలో ఎటువంటి రాష్ట్ర అభివృద్ధి జరిగే అవకాశం ఉందనుకుంటున్నారు? రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజలు స్పష్టమైన తీర్పునిచ్చారు మమ్మల్ని సేవ చేయమని. ఖచ్చితంగా మా మీద బాధ్యతలు పెరిగినాయి. ఇవాళ ఉన్నటువంటి దుర్భర పరిస్థితుల్లో ఒకవైపు 13 లక్షల కోట్ల అప్పులు, ఒకవైపు అభివృద్ధి లేదు, ప్రాజెక్టులు లేవు, అమరావతి లేదు, ఎన్నో ఛాలెంజ్లు మా మీద ఉన్నాయి. కానీ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి 42 సంవత్సరాల అనుభవం ఆయనకి ఉంది. కాబట్టి ఇవాళ ఎన్డీఏ భాగస్వామ్యంతో ఖచ్చితంగా ఢిల్లీ ఆశీస్సులతో, ఢిల్లీ సహకారంతో రాష్ట్రాన్ని మళ్లీ పూర్వ వైభవం వైపు తీసుకెళ్తాం. మళ్ళా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు పరికలెత్తిస్తాం. మాకు ఎటువంటి సందేహం లేదు. చంద్రబాబు నాయుడు గారి సమర్థత మీద రాష్ట్ర ప్రజలకి అపూర్వమైన విశ్వాసంతోనే ఇవాళ కూటమి గెలుపు సాధ్యమైంది. ఖచ్చితంగా ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే విధంగా పరిపాలన చేస్తాం.
ఖచ్చితంగా ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే విధంగా పరిపాలన చేస్తామని, సెంట్రల్ నియోజకవర్గ ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండే మనిషిగా బోండా ఉమా ఉంటాడని చెప్తున్నారు. కెమెరా పర్సన్ తేజతో కాంతి, HN టీవీ, విజయవాడ.